పేపర్ 2 స్ట్రక్చర్ గనక గమనిస్తే ఇక్కడ చిన్న వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్ 1లోనేమో 5 సెక్షన్లు మనకు కనిపిస్తూ ఉంటే పేపర్ 2లో మాత్రం 4 సెక్షన్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఇది దేనికోసము అంటే సైన్స్ చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఒక రకమైనటువంటి స్ట్రక్చరు, అదేవిధంగా సోషల్ స్టడీస్ బోధించేటటువంటి ఉపాధ్యాయులకు మరొక రకమైనటువంటి స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీంట్లో భాగంగా చూస్తే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేది ఫస్ట్ సెక్షన్. ఇది పేపర్ 1 వారికి మరియు పేపర్ 2 వారికి కామన్గా ఉన్నటువంటి పేపర్గా కనిపిస్తూ ఉంది. కానీ డిఫికల్టీ లెవెల్ విషయంలో కొంచెము వేరియేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. పేపర్ 1 వల్ల అయితేనేమో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్థాయిలో చదవాల్సి ఉంటే పేపర్ 2కి సంబంధించినటువంటి వారు బీఈడి స్థాయిలో దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజ్ 1 విషయంలో మనకు తెలుగు, కన్నడ, హిందీ, ఉర్దూ, మరాఠీ, సాంస్క్రిట్, తమిళ్ దీంట్లో ఏ లాంగ్వేజ్నైనా చూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే 10th క్లాస్ వరకు వారు ఆ మాధ్యమంలో చదవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా ఒక భాషగా దాన్ని వారు కలిగి ఉండాల్సి వస్తుంది. ఇక లాంగ్వేజ్ 2 అనేది ఇక్కడ కామన్గానే కనిపిస్తుంది. ఇంగ్లీష్ అనేది మనకు సెకండ్ లాంగ్వేజ్గా చూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక 4th సెక్షన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ 2 పార్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంది. సైన్స్ బోధించేటటువంటి అభ్యర్థులకు మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్సెస్ మరియు బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఒక పేపర్ స్ట్రక్చర్లో భాగంగా. సోషల్ స్టడీస్ వారికి మాత్రము ఇక్కడ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మనకు కనిపించే అవకాశం ఉంది.